మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానం హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. మరి మనం ఎప్పుడూ కూడా యెహోవా యందే ఆనందించాలి. మరి ఒక ఇల్లు కొనుక్కున్నామని దాంట్లో పడి మరి దేవుని మర్చిపోయి ఆనందించడం కదండి. మనకు బిడ్డలు ఉన్నారని ఆ బిడ్డల మీద ఉంచుకుని దేవుని మర్చిపోయి ఆనందించడం కదండి. మరి నీ ఆనందం యెహోవా దగ్గరే ఉండాలి. మరి రక్షణకర్త అయిన దేవుడు ఎప్పుడు కూడా మరి సంతోషిస్తాడనమాట అండి. ఆయన ఎప్పుడు సంతోషపెట్టేవారుగా మనం ఉండాలి. మరి బాధ పెట్టేవారుగా మనం ఎప్పుడూ ఉండకూడదు అనమాట అండి. మరి అలాగా ఈ వాగ్దానంలో మరి యెహోవాను ఆనందించదును, రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదును. మరి ఆయన యందు మనం ఆనందించినప్పుడు మనము ఆయన్ని సంతోషపెట్టాలి కదా. మరి ఆ రకంగా మనం సంతోషపెట్టినట్లయితే మనల్ని దేవుడు మరి ఆయన మనల్ని ఎంతో సంతోషంగాను ఆనందంగాను మనల్ని ఉంచుతాడు అనమాట అండి. మరి ఆ రకంగా మనం ఉండటానికి దేవుడు కృప చూపించాలని కోరుకుందామండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి పంపండి. అలా పంపడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు చూడగలవు, మరి పంపిన వారు చూడగలరు, చదివిన వారు ఆనందించగలరు. మరి ఇలా పంపడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి నీ పైన, నీ బిడ్డలపైన, నీ కుటుంబాలపైన ఎంతగానో దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. అలా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదాలు ఒకసారి విప్పబడతాయండి, అవి ఎప్పటికీ ఆగకుండా అలా అంచెలంచెలుగా అలా మరి ఆశీర్వదిస్తూనే ఉంటాడు. అలాంటి దేవుని ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మరి దేవుడు మనకిస్తున్నాడు అంటే అది దేవుని యొక్క మహాకృప అని మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి ఎప్పుడు కూడా మరి వాగ్దానాలు ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయాలి. మరి అలా ప్రార్థన చేసినట్లయితే వాగ్దానానికి నెరవేర్పు అనేది నువ్వు చూడగలవు. మరి ఎప్పుడు కూడా మరి వాగ్దానాలకు నెరవేర్పు రావట్లేదని మనం అనుకోకూడదు. ఏదో ఒక రూపంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడని గ్రహించాలి. అప్పుడే మరి నీ వాగ్దానాలు నెరవేర్పు అనేది కలుగుతుంది. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఈ దినం అంతా గడపాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్.